నమస్తే అండి. నా పేరు దివ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతంకి లెమన్ రైస్ చేస్తున్నారా? అయితే ఈసారి ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసి చేయండి. ఈ ఒక్క ఇంగ్రీడియంట్ వేస్తే చాలండి, మంచి బ్యాలెన్సింగ్ టేస్ట్‌తోని లెమన్ రైస్ కుదిరిపోతుంది. మరి ఈ ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లెమన్ రైస్ కమ్మగా కుదరడానికి ఏం చేయాలో చూసేయండి. లెమన్ రైస్ కోసం ఇక్కడ నేను ఒక టీ గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను. ఈ బియ్యాన్ని ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకొని 2 గ్లాసుల నీళ్ళు వేసుకొని కుక్కర్లో వండేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న క్వాంటిటీ ఒకరు తినడానికి సరిపోతుంది. 3 లేదా 4 విజిల్స్ వస్తే అన్నం ఉడికిపోతుంది. మీరు కుక్కర్ అన్నం తినము అని అనుకుంటే వార్చిన అన్నం కానీ లేదా అత్తెసరన్నం ఏదైనా యూస్ చేసుకోవచ్చు. కుక్కర్ మూత తీసిన తర్వాత అన్నాన్ని కొంచెం ఇలా విడదీసేసుకొని 10 to 15 మినిట్స్ అన్నాన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే పులిహోరని పోపేసుకోవాలి. అన్నం కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇందులోని ఉప్పు, 2 నిమ్మకాయల జ్యూస్ని వేయాలి. ఇంకా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదండి, అదేంటంటే పంచదార. పంచదారని హాఫ్ స్పూన్ ఇందులో వేసుకోవాలి. నిమ్మకాయలోని పులుపు ఇంకా పంచదార 2 కలిస్తే ఒక మంచి బ్యాలెన్సింగ్ టేస్ట్ వస్తుందన్నమాట ఈ లెమన్ రైస్కి. ఇంకా దీన్ని పోపు వేసామంటే దాని టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది. ఇవన్నీ అన్నంకి బాగా పట్టేటట్టు కలుపుకొని 2 to 3 మినిట్స్ ఉంచామనుకోండి, పంచదార కూడా కరిగిపోతుంది. ఇప్పుడు పోపు కోసం కళాయి పెట్టుకొని కళాయిలోని ఒక 20 ml ఆయిల్ వేస్తున్నాను. ఇక్కడ నేను నువ్వుల నూనె వేస్తున్నాను. మీకు నచ్చిన ఆయిల్ మీరు వేసుకోవచ్చు. నూనె వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 20 గ్రామ్స్ పల్లీలు, ఒక 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, ఇవన్నీ సగం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఇందులోని కొంచెం కరివేపాకు, ఒక 3 పచ్చిమిరపకాయలు, 3 ఎండుమిరపకాయలు, ఇంగువ, కొంచెం పసుపును కూడా వేసుకొని మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని అన్నంలో వేసుకొని కలిపేసుకుంటే మన ఫ్లేవర్ఫుల్ ఇంకా టేస్టీ లెమన్ రైస్ రెడీ. ఈ లెమన్ రైస్ పోపు వేసుకున్న వెంటనే తింటే బాగుంటుంది, లేదా కాసేపు ఆగిన తర్వాత తిన్నా కానీ ఇంకా బాగుంటుంది అనమాట. సో మీకు ఇంకా ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలంటే ఈ ఛానల్ మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్యామిలీ ఇంకా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి సింపుల్ రెసిపీస్ కావాలో కామెంట్స్లో చెప్పేయండి.